అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ గారు రీసెంట్ గా జైలుకు వెళ్ళి బెయిల్ మీద రాడు అనుకున్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి సస్పెన్షన్ అండ్ జనసేనకు సంబంధించి కూడా సస్పెన్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మళ్ళీ జైలుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా అనేది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం నటికుమార్ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. జానీ మాస్టర్ గారికి మళ్ళీ సినీ ఇండస్ట్రీలో ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమంటారు? మళ్ళీ ఇది ఇంకా బెయిల్ ఇవ్వలేదమ్మా, మధ్యంతర బెయిల్ మాత్రమే. ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి ఆయన 8వ తారీఖు నాడు రాష్ట్రపతి గారు అవార్డు అనౌన్స్ చేశారు. 8వ తారీఖు రాష్ట్రపతి అవార్డు కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఆ అభ్యంతరం మేరకు ఆయన అవార్డు మాత్రం వెళ్ళి తీసుకోవాలి. ఎక్కడ ప్రెస్లో కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఎక్కడ కూడా ఎవరితో ప్రెస్లో కానీ కేసు కోసం మాట్లాడడం కానీ చేయడానికి లేదు. ఆయన రేపు వచ్చిన తర్వాత బెయిల్ తీసుకొని ఆయన వెళ్ళి రాష్ట్రపతి అవార్డు తీసుకొని మళ్ళీ వచ్చి సరెండర్ అయిపోవాలి. ఇది ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్లో కోర్టు వారు రెగ్యులర్ బెయిల్ 7th సోమవారం నాడు రెగ్యులర్ బెయిల్ కోర్టు వారు ఇస్తారా లేకపోతే మళ్ళీ ఇంకొంచెం టైం పడుతుందా ఏంటనేది ఇట్స్ అ టేక్ ఓవర్ టైం. చట్టం చట్టం పరిధిలో ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓకే, ఇవన్నీ కాకుండా మనం ఛాంబర్ వారు మేము ఫస్ట్ నుంచి పోరాడుతుంది, ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఛాంబర్ అవ్వచ్చు, కమిటీ అవ్వచ్చు, వాళ్ళ కమిటీలో ప్రామాణికత లేదు. ఆ కమిటీ వన్ సైడ్ చేసింది. కమిటీలో ఆల్రెడీ ఒక స్టార్ హీరో ఉన్నారు, స్టార్ డైరెక్టర్ ఉన్నారు అని ఆమె ఝాన్సీ గారు చెప్పడం, అక్కడ ఎవరైతే ఉన్నారో వివేక్ కూచిపట్ల ఆమెకు మొత్తం వర్క్ ఇస్తాడు, ఆమెకు సపోర్ట్ చేస్తారంటే ఆల్రెడీ కమిటీ సపోర్టెడ్. అంటే భరద్వాజ్ గారు వీళ్ళంతా కలిపి ఒక జానీ మాస్టర్ని ఇరికిచ్చారు అనేది కొంతమంది కుట్రకోణం చేశారు అనేది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఆమె దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఆమె కూడా మొత్తం టోటల్గా 18+ వాళ్ళకి మాత్రమే D12 D11లో వస్తాయి. ఆ కాగితాలు కూడా అన్ని బయటపడుతున్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇస్ రాంగ్ ఉంది. ఒక దాంట్లో 99, ఒక దాంట్లో 98, ఒక దాంట్లో 93 అలాగే ఉన్నాయి. 2003 బాండ్ ఉంది. అన్నీ కూడా మొత్తం టోటల్గా కొన్ని తప్పుడు తడకున్నాయి. ఆమె ఊరు పంపించారు. ఆమె ఊర్లో మొత్తం టోటల్గా పోలీసు వాళ్ళు చేస్తారు. మేము చెప్పింది నిజమా కాదా అనేది కూడా మా ఎంక్వైరీ మేము చేస్తాం. సాక్ష్యాధారాలతో అన్నీ తీసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంటారు. మనం వాళ్ళతో అమ్మాయి తప్పు జరిగింది లేకపోతే ఇంకోటి జరిగింది 5 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉండి ఈ మధ్యన ఒక ఆడియోస్ వస్తున్నాయి. ఆ అమ్మాయి భార్యని పిల్లల్ని వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు నా దగ్గర ఉండు, ఇవన్నీ మొత్తం టోటల్గా కొన్ని ఆడియోస్ బయట రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈజ్ అ ప్రీ ప్లాన్డ్గా ఆ అమ్మాయికి అంత ఆలోచన లేదు, అన్ని సెక్షన్లో ఆలోచన లేదు. ఇది కావాలని జానీ మాస్టర్ మీద కక్షతో ఎవరో కుట్ర చేసి ఆ అమ్మాయితో పెట్టించి ఆ అమ్మాయితో బ్లాక్మెయిలింగ్ చేయిస్తున్నారు అనేది తెలుస్తుంది. అది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కోర్టు వారు తీరుస్తారు. కనుక మనకి ఇండస్ట్రీలో మేము ఏంటంటే ఇది తప్పు అని మా ఇండస్ట్రీలో మేము ఒక కార్డు సస్పెండ్ చేసి ఒక కార్డు మీరు రన్నింగ్ పెట్టి ఆయన కంపెనీలన్నీ ఆ అమ్మాయికి ఇప్పించడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అనేది మా వాదన మేము చేస్తున్నాం. ఇండస్ట్రీలో రేపు ఉదయాన్ని ఇలాంటి దాన్ని మనం ప్రోత్సహించుకుంటూ వస్తే మనకు మొత్తం రేపు చులకన భావన అయిపోతాం, రేపు ఇబ్బందుల్లో పడతాం అని చెప్తున్నాం. ఆ విషయంలోనే కొండా సురేఖ గారి వ్యాఖ్యలు అవ్వచ్చు, ఇండస్ట్రీ మొత్తం ఒకటైంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, మనం ఏదైనా సరే మనం అంతకుముందు రేణుదేశాయ్ గారిని అనేటప్పుడు 3 భార్యలు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రోజు ఆమె కన్నీరు పెట్టుకొని నేను పొలిటికల్లో లేను, నన్ను ఎందుకు లాగుతున్నారు బాధపడుతున్నప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా వచ్చి ఉంటే ఎంత సంతోషించి చులకన భావం లేకుండా ఉండేది కదా. ఇప్పుడు ఇంకొకరి ఛాన్స్ ఉండేది. భువనేశ్వరమ్మని ఆమె నందమూరి తారక రామారావు గారి బిడ్డ, చంద్రబాబు నాయుడు గారి భార్య, అలాగే నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజే మనం ఖండించుంటే ఈరోజు ఇంకొకరు మాట్లాడే అవకాశం లేకపోయింది. రజనీకాంత్ గారు మనకు అతిథి, మన పక్క రాష్ట్రం అయినా మనం అంటే అభిమానించే వ్యక్తి, ఆయన ఏమనలేదు పొరపాటున. పాపం హైటెక్ సిటీ అనేది మొత్తం టోటల్ చాలా బాగుంది అన్నందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మన తోటి ఆర్టిస్ట్ని మన పక్కదే రాష్ట్రం ఆర్టిస్ట్ని కూడా మనం ఖండించలేకపోయామే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చేయలేకపోయావా, కేసీఆర్ గారికి భయపడి చేయలేకపోయావా నాకైతే తెలియదు. ప్రకాష్ రాజ్ గారు ప్రతి దాంట్లో అన్నింటిలో నేను చాలా బాగా వచ్చారు. మరి అంతకుముందు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం చేశాడు,
మరి వీళ్ళందరికీ ఎందుకు ఖండించలేకపోయాడు? సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి కదా, మంచి వ్యక్తి కదా. ఆ ఆడపిల్లని అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించాలి అని బాధ్యత ఉన్నప్పుడు మరి డ్రగ్స్ కోసం అందరినీ లైన్ కట్టించి మీరు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి మొత్తం పుంకాలుగా 15 రోజుల నుంచి రాసి ఆ రోడ్డు మీద పెట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి మొత్తం టెస్టులు చేస్తుంటే ఇండస్ట్రీనే రోడ్డు మీద పడేశారు కదా, పరువు పోయింది కదా. మరి ఆ రోజు మీరు ఖండించలేదు కదా. ఇలాగా ఇప్పుడు ఎవరి కోసం ఖండించారు, ఎందుకు కోసం ఖండించారు? లేకపోతే ఆమె అమాయకంగా ఒక ఆడపిల్ల కాబట్టి, ఒక బీసీ మహిళ కాబట్టి ఆమె మీద మీరు టోటల్గా ఏకదాటిగా పడిపోయారా? ఒక టోటల్గా అనేది ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పే, ఎవరు సమర్థించట్లేదు. సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తప్పే 100%. ఆమె కూడా ప్రత్యేకంతో మళ్ళీ సారీ చెప్పడం జరిగింది సమంత గారికి, అలాగే విరమించుకున్నారు. అలాగే అంత పెద్ద మనసుతో మహేష్ సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు వారే ఇమీడియట్లీ రివిట్ చేయండి, ఇది తప్పు జరిగింది అన్న మాట చెప్పారు. కానీ ఆమెకు జరిగిన ట్రోల్స్, ఆమెకు జరిగిన అన్యాయం, ఆమె మొత్తం టోటల్గా ఒక రఘునందన్ గారు అక్క మీ చేనేత కార్యక్రమాలు కాపాడు, ఇదిగో చేనేత కార్యక్రమాలు నేసిన ఆ నేతని మీకు ఇస్తున్నామని చెప్పేసి ఆమె వాళ్ళు నేసిన నేత ఇస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం ట్రోల్ చేయడం బీఆర్ఎస్ వాళ్ళు ఎంత తప్పు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? అది కదా, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఆ ఆడబిడ్డని ఆమె మహిళ బీసీ మహిళని కన్నీరు పెట్టుకునే మాట చేసేది తప్పు కాదు. అది మరి ఖండించాలి కదా. మా సబితకి అయితే నాకు బాగా ఇష్టం, మరి సత్యవతిరావు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అలాంటి వాళ్ళు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆ మాటలు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు తప్పే కదా. కేటీఆర్ గారు రాజకీయాలు చేయండి, ఆడవాళ్ళ మీద రాజకీయం చేయొద్దు, రాజకీయం చేయండి, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఈ విధంగా తప్పది. కేటీఆర్ గారిని కూడా అడిగితే దీని గురించి మాట్లాడుకోకుండా అప్పుడేం చేశారు మీరు మరి అని రిటర్న్ క్వశ్చన్ అదే చెప్తున్నా. అందుకే అంటే ఇలా చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఇది కేటీఆర్ గారిది. ఆమె ప్రశ్నలో అనుకోకుండా సినీ ఇండస్ట్రీ వచ్చింది. ఓకే, సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ రావడం మొత్తం టోటల్గా ఒక తాటి మీద కనబడి ఆనందంగా ఉంది. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు అందరి కోసం కూడా అలాగే వచ్చి ఉంటే, అందరి కోసం ఇలాగే ఖండించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనుక దయచేసి ఇండస్ట్రీ అందరూ రావడం మంచి పరిణామం. అలాంటి విషయాల్లోని సురేఖ గారు కూడా ఆమె కూడా అర్థం చేసుకున్నారు. ఓకే, లీగల్గా నాగార్జున గారు ఏమేస్తున్నారు, లీగల్గా గవర్నమెంట్లో ఆమె ఏం చేస్తారు అనేది ఫైట్ వాళ్ళు చూసుకుంటారు. అది అంటే నేనేమంటే ఆ మహిళని ఆమె బీసీ మహిళ అని చెప్పి ఆమె పడిపోతున్నారే, ఆమె మీద ఒంటి కాలుమే పడుతున్నారే. అదే మీరు టోటల్గా 2016లో అంతమంది సినిమా వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మరి ఒక్కరు కూడా బయటికి వచ్చి రాలేదంటే కేసీఆర్ గారు అంటే భయమా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, చిరంజీవి గారిని అవమానిస్తున్నప్పుడు ఎందుకు రాలేదు భయమా, ఇండస్ట్రీని మొత్తం టోటల్గా అవమానిస్తున్నప్పుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు భయమా, రోజా గారిని మొత్తం టోటల్గా బండారు సత్యనారాయణమూర్తి గారు తిరుగుతున్నప్పుడు ఇదే వ్యాఖ్యలు కదా, ఎంతకైనా దారుణంగా వ్యాఖ్యలు తిట్టారు కదా. మరి ఆమె ఆడపిల్లే కదా, ఆమె ఇండస్ట్రీలో మన సోదరే కదా, మనం ఒక్కరిమైనా ఖండించామా? అంటే ఆడపిల్లలకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? ఆడపిల్లలకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? అంటే ఆడపిల్లలో ఎవరిని అంటే వ్యత్యాసం ఉంటుందా? విభజించి పాలించి ఉంటుందా? ఆడబిడ్డ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేనేమి మీరందరూ ఇండస్ట్రీలో అందరూ కలిస్తే మంచిదే, కానీ ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే, ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయమే. అది మాత్రం మనం ముందు ఆలోచించాలి. ఇక్కడ తప్పు జరిగింది ఆడబిడ్డైనా మగవాడైనా ఎవరు తప్పు చేస్తే తప్పే. ఇది ప్రకాష్ రాజ్ గారు కూడా తెలుసుకోవాలంటున్నా. ఆ రోజు మీరు ఎవరు నోరు బెదపని వాళ్ళు, ఆ రోజు మీరు ఎవరు రాని వాళ్ళు, ఈరోజు ఒక అమాయకంగా రేవంత్ రెడ్డి గారు, ఒక అమాయకంగా ఒక కొండా సురేఖ గారు దొరికే దండయాత్ర చేశారే, ఆ రోజు మొత్తం 90 మందిని లైన్ కట్టి మొత్తం టోటల్గా డ్రగ్స్లో ఉన్నారని చెప్పి లేనిపోని అబండాలు వేసి మొత్తం రోడ్డు మీదకి లాగినప్పుడు మీరు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నాం ఈ సినిమా ఇండస్ట్రీని. ఆ రోజు చిరంజీవి గారిని దండం పెట్టి మొత్తం టోటల్గా ట్రోలింగ్ చేస్తూ ఉంటే, ఒక రజనీకాంత్ గారిని ట్రోల్ చేస్తూ ఉంటే, ఒక రోజా గారిని చేస్తుంటే, ఒక రేణు దేశాయ్ గారిని, ఒక భువనేశ్వరమ్మని ఇంతమందిని చేస్తుంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి రాలేదా అని అడుగుతున్నాను నేను. ఈ రోజైనా వచ్చారు సంతోషం, ఈ రోజైనా మాట్లాడుతున్నారు సంతోషం. కనుక కొండా సురేఖ గారు హుందాతనంగా ఆమె నేను తప్పు మాట్లాడాను అని క్షమించమని చెప్పి తీసుకున్నారు. ఓకే, ఇంకా మీకు బాధ అనిపించుంటే లీగల్గా వెళ్తానన్నారు, లీగల్గా వెళ్తారు. ఆమె ఆలోచించుకుంటే ఆమె స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు.
కానీ నేను ఏమంటే హుందాతనం ఉంది, పిసిసి అధ్యక్షుడు కూడా హుందాతనం ఉంది. ఇక్కడి నుంచి లిమిట్ చేయండి, ఇది దయచేసి ఇంకా ఇక్కడితో మా తప్పు జరిగిందని చెప్పారు. ఆ హుందాతనం ఎవరైనా చెప్పారా తప్పు జరిగిందని? మా వాళ్ళని, నేను సినిమా వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి మేము లైన్ కట్టించి మేము పరువు తీయడం మా తప్పే అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా? కేటీఆర్ గారు కానీ ఎవరైనా అప్పుడు? మరి చెప్పలేకుండా మీరు ఎవరు మాట్లాడలేదంటే ఇండస్ట్రీని పరువు తీసినట్టు కాదా? మరి రేణు దేశాయ్ గారిని మన అంత మాట్లాడినప్పుడు అంజలీదేవి గారిని, చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీనే ఇచ్చింది. ఆమె మొత్తం మనవల్ని అందరినీ కూడా ఇండస్ట్రీకి దారదత్తం చేస్తే పోసాని కృష్ణమూర్తి గారు ఆమె ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఒక్కరు కూడా దానికోసం ఆమె కోసం సపోర్ట్ చేసి పోసాని కృష్ణమూర్తి గారిని మాటలు ఖండించారా మీరు అడుగుతున్నాను నేను. మాట్లాడలేదు. ఖండించకుండా మీరు ఎవ్వరు మాట్లాడకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మీరు మాట్లాడలేదా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయారా అని అడుగుతున్నా నేను. ఆ తల్లి మహాతల్లి, ఆ తల్లి ఇంతమందిని ఇండస్ట్రీకి ఇస్తే ఆ తల్లిని మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా మీరు మాట్లాడలేకపోయారే. అంటే ఇవన్నీ నేను ఏంటంటే మీరు అందరూ రావడం మంచి పరిణామమే, కానీ అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మీరు ఆలోచించండి. గుండెల మీద చెయ్యేసి ఇది న్యాయమా? ఇంతమందికి కూడా మన ఇండస్ట్రీ అందరూ కలిసి ఉండాలి. ఇండస్ట్రీ ఎవరికైనా ఒక న్యాయం చేయాలి, సమన్యాయంతో మనందరం కలిసి ఉండాలి అనేది నేను నా కోరిక తప్ప ఇంకోటి ఏమీ కాదు. కనుక ఇప్పటికైనా కలిసి ఉన్నాం. రేపు ఫ్యూచర్లో కూడా రేపు ఎవరికి అన్యాయం జరిగినా అలాగే మనందరం కలిసికట్టుగా మనం ఖండిద్దాం, కలిసికట్టుగా ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉందాం, ఒకటిగా మాట్లాడదాం, ఒకటిగా మనం కలిసి నడుద్దామని నేను అందరికీ వినిపిస్తూ ఇప్పటికైనా మీరు అందరూ ఖండించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.